హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే బ్యాంక్ అకౌంట్స్కి వాళ్ళ అకౌంట్లోని మనీని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, బ్యాంక్ దగ్గర ఎలాంటి ఓచర్ అడిగి తీసుకోవాలి ఈ ట్రాన్స్ఫర్కి, అదేవిధంగా ఆ ఓచర్ని ఎలా ఫిల్ చేయాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో మొత్తం టిల్ ఎండింగ్ వరకు చూడటానికి ట్రై చేయండి. వీడియో మీకు యూజ్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నేను నా మొబైల్లో కెమెరా ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి ఏ విధంగా ఓచర్ ఉంటుంది అనేసి. చూశారు కదా, ఈ విధంగా ఓచర్ అనేది ఉంటుందన్నమాట. మీరు బ్యాంక్ దగ్గర నుంచి అడిగి తీసుకోవాల్సి ఉంటుంది. నా స్టేట్ బ్యాంక్ అకౌంట్లోంచి వేరే బ్యాంక్ అకౌంట్కి నేను మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఓచర్ ఇవ్వండి అనేసి. ఓకేనా, అడిగి తీసుకుంటే మీకు ఈ విధమైన ఓచర్ అనేది ఇస్తారు. దీన్ని ఇచ్చిన తర్వాత ఎలా ఫిల్ చేయాలో చెప్తాను. వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే చూడండి, ఇప్పుడు మీరు ఓచర్ అనేది తీసుకున్నారు బ్యాంక్ దగ్గర నుంచి. అప్లికేషన్ ఆఫ్ ఆర్టీజీఎస్ రిమిటెన్స్ అని ఉంటుంది. ఓకేనా, ఈ ఓచర్ అనేది ఎస్బీఐ టు అదర్ బ్యాంక్ మాత్రమే యూజ్ అవుతుంది. ఓకేనా, మీరు ఎస్బీఐ టు ఎస్బీఐ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆ ఓచర్ వేరేగా ఉంటుంది మళ్ళీ. ఓకేనా, అయితే ఇప్పుడు మనం దీన్ని ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఇక్కడ డేట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ మీరు ఏ రోజు అయితే మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ డేట్ ఇవ్వండి. ఒకవేళ ఈ రోజే ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఈ రోజు డేట్ ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేయండి. మీరు ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ అమౌంట్ని అక్కడ రాయవలసి ఉంటుంది విత్ ఫీజెస్ అనమాట. ఓకేనా, మీకు ట్రాన్సాక్షన్ ఫీజెస్ అనేది పడతాయి. ఆ ట్రాన్సాక్షన్ ఫీజెస్ కలుపుకొని అక్కడ రాయవలసి ఉంటుంది అమౌంట్లో కలిపి. ఓకేనా, ఆ ట్రాన్సాక్షన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు డిస్ప్లే మీద కనిపిస్తున్నాయి. చూడండి ఎంత అమౌంట్కి ఎంత ఛార్జ్ చేస్తారు అనేసి. ఓకేనా, ఇప్పుడు నేను 60,000 ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. 60,000కి ₹4.72 ఛార్జ్ అనేది పడుతుంది నాకు. దాంతో కలిపి నేను అక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఇక్కడ ఏదైతే అమౌంట్ ఎంటర్ చేశామో ఛార్జెస్తో కలిపి ఆ అమౌంట్ని మనం వర్డ్స్లో రాయవలసి ఉంటుంది. తెలుగులో అయితే తెలుగులో రాయండి, ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో రాయండి. తర్వాత వచ్చేసి బ్యాంక్ అకౌంట్. ఓకేనా, ఇక్కడ మై ఓన్ బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి, మీది ఎంటర్ చేయండి. ఓకేనా, మీ బ్యాంక్ అకౌంట్లోంచే కాబట్టి వేరే బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేది. అక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఓకేనా, ఎంటర్ చేసిన తర్వాత నేమ్ ఆఫ్ బెనిఫిషియరీ అని ఉందా, ఇక్కడ ఏంటి అంటే మీరు ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మనీ అనేది వాళ్ళ అకౌంట్లో నేమ్ ఉంటుంది, వాళ్ళ అకౌంట్ బుక్లో ఆ నేమ్ అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత వాళ్ళ బ్యాంక్ ఏంటి, మీరు ఎవరి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాళ్ళ బ్యాంక్ ఏంటి అనేది అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత వాళ్ళ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత అకౌంట్ నెంబరు. ఓకేనా, మీరు ఎవరికైతే మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారో మీ అకౌంట్లోంచి వాళ్ళ అకౌంట్లో నెంబర్. ఓకేనా, ఆ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి అమౌంట్ ఇన్ ఫిగర్స్. ఓకేనా, 60,000 అని అక్కడ ఎంటర్ చేయండి. అంటే మీరు ఎంత ట్రాన్స్ఫర్ చేస్తే 1 lakh అయితే 1 lakh, 2 lakh అయితే 2 lakhs అక్కడ రాయండి. ఛార్జెస్ అని ఉంది కదా, ఆ ఛార్జెస్ ఎంత మీకు ఛార్జ్ పడితే మీ అమౌంట్ని బట్టి ఆ ఛార్జెస్ అక్కడ రాయండి. మీకు డిస్ప్లే మీద ఛార్జెస్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి. ఓకేనా, తర్వాత టోటల్ ఆ ఛార్జెస్ తర్వాత ట్రాన్స్ఫర్ అమౌంట్ కలిపి ఎంత అయిందో అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నేమ్ ఆఫ్ అప్లికెంట్. నెక్స్ట్ స్టెప్ అంటే మీ పేరేంటి, మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా వేరే అకౌంట్లోకి, మీ పేరేంటి, మీ అడ్రస్ ఏంటి, మీ మండలం ఏంటి, మీ జిల్లా ఏంటి అనేది ఎంటర్ చేసి కింద సిగ్నేచర్ అనేది రాయవలసి ఉంటుంది మీది. ఓకేనా, ఇది అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంకొక స్టెప్ ఉంటుంది దీంట్లోనే ఫ్రెండ్స్. మనకి 80% ఆఫ్ ఓచర్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. మనకి దీంట్లోనే ఇంకొక స్టెప్ ఉంటుందన్నమాట పక్కనే. ఆ స్టెప్ చూడండి ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం ఎంటర్ చేయాలి అంటే బ్రాంచ్ ఎంటర్ చేయండి. ఓకేనా, మీ బ్రాంచ్ ఏంటి అనేది ఎంటర్ చేసి డేట్ ఎంటర్ చేసి రిసీవ్డ్ దగ్గర మీరు ఎంత అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో విత్ ఛార్జెస్తో కలిపి అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఫ్రమ్. ఓకే, మీ దగ్గర నుంచే మనీ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కాబట్టి మీ నేమ్ ఎంటర్ చేసుకోండి. తర్వాత వచ్చేసి బ్యాంక్, మీరు ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాళ్ళ బ్యాంక్ నేము, వాళ్ళ పేరు, తర్వాత వాళ్ళ అకౌంట్ నెంబరు, వాళ్ళ ఐఎఫ్ఎస్సి కోడ్, మళ్ళీ అమౌంట్ 60,000 అయితే 60,000, 1 lakh అయితే 1 lakh, 2 lakh అయితే 2 lakh ఎంత అయితే అంత. ఇక్కడ మళ్ళీ ఛార్జెస్, ఆ ఛార్జెస్ ట్రాన్స్ఫర్ అమౌంట్ కలిపి మొత్తం టోటల్గా అక్కడ రాసి కింద రూపీస్లో అక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. చూశారు కదా, ఈ విధంగా మనకి కంప్లీట్ అయిపోతుంది ఆర్టీజీఎస్ ఓచర్ని ఫిల్ చేయటం. ఓకేనా, ఇప్పుడు మీరు తీసుకొని వెళ్ళి బ్యాంక్లో ఇచ్చేస్తే మీ అకౌంట్లోంచి అమౌంట్ డిడక్ట్ చేసి మీరు ఎవరి అకౌంట్లో కావాలంటే వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అనేది చేసేస్తారు. మీరు దీనికి సంబంధించి ఒక విత్డ్రా ఓచర్ కూడా రాయవలసి ఉంటుంది. ఎందుకు అంటే మీ అకౌంట్లోంచి తీసి వాళ్ళ అకౌంట్లో వేయాలి కాబట్టి మీరు విత్డ్రా ఓచర్ కూడా రాయాలి. ఆ విత్డ్రా ఓచర్ రాయడం మీకు ఎలాగో తెలుసు కాబట్టి నేను చెప్పడం లేదు. చూసారా, విత్డ్రా ఓచర్ మామూలుగానే రాసేసేయచ్చు. ఆ ఛార్జెస్తో కలిపి విత్డ్రా ఓచర్ రాసేసేసి మీరు దాంతో జత చేసి మేనేజర్ గారికి కానీ ఇక్కడ క్యాషియర్ కానీ ఎవరికైనా ఇచ్చేస్తే మీకు ఫండ్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది.
ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది ఈరోజు ఈ వీడియో. ఇటువంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, డైలీ ఫాలో అవటానికి కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, బాయ్.